హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. తిరుపతి అంటే చాలా మందికి గుర్తుకొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. కానీ తిరుపతి ప్రజల గుండెల్లో ప్రత్యేక స్నానం సంపాదించుకున్న అమ్మవారు ఎవరంటే అది గంగమ్మ తల్లి. తాతయ్య గుంట గంగమ్మ జాతర అనేది కేవలం ఒక పండగ కాదు. తిరుపతి సంస్కృతి, గ్రామీణ సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి అక్కడ. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతర ప్రతిరోజు ఒక ప్రత్యేకం ఉంటుంది. పురాణాల ప్రకారం గంగమ్మ అమ్మవారు తిరుపతి ప్రాంతాన్ని రక్షించే గ్రామ దేవత. అన్యాయం చేసిన వారిని శిక్షించే శక్తిగా అమ్మవారిని భావిస్తారు. అందుకే ఈ జాతరలో భక్తులు వేషాలు వేసుకొని ఊరంతా ఊరేగుతూ అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ జాతరలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే వివిధ వేషాలలో, వివిధ రూపాలలో భక్తులు కనిపిస్తారు. ఒకరు పోతురాజులాగా, మరొకరు మాతంగిలా, ఇంకొందరు బైరాగి, దొరలా. ఈ వేషాల వెనకాల ఒక కథ కూడా ఉంది. ఒకప్పుడు ప్రజలను బాధించిన పాలెగాడిని గంగమ్మ అమ్మవారు అంతమొందించిందని చెప్తారు. అతన్ని బయటికి రప్పించడానికి అమ్మవారు వివిధ వేషాలు ధరించారంట. అందుకే ఇప్పటికీ భక్తులు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. జాతర మొదలైన రోజు నుంచి తిరుపతి వీధులు మారిపోతాయి. డప్పుల శబ్దము, భక్తుల నినాదాలు, కొబ్బరికాయలు కొడుతూ చేసే పూజలు, చుట్టూ పసుపు, కుంకుమ రంగులు అన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. తాతయ్య గుంట ప్రాంతం మొత్తం వీధుల్లో దీపాలతో అందంగా అలంకరించబడుతుంది. రాత్రివేళ ఆలయము వెలుగులో మెరిసిపోతూ ఉంటుంది. చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ జాతరకు కేవలం తిరుపతి నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కొంతమంది మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే, ఇంకొందరు అమ్మవారి ఆశీర్వాదం కోసం కూడా వస్తారు. అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. కొంతమంది పాలు పోస్తారు, ఇంకొందరు బోనాలు సమర్పిస్తారు, మరికొందరు అన్నదానము నిర్వహిస్తారు. జాతర రోజుల్లో తిరుపతి నగరము నిద్రపోదు అని చెప్పవచ్చు. రాత్రి 12 అయినా, 1 గంట అయినా వీధిలో భక్తులు సందడి కనిపిస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం జరిగిన జాతరలో కూడా భారీగా భక్తులు పాల్గొన్నారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియమాలు, ప్రత్యేక దర్శనాలు అన్నీ సక్రమంగా నిర్వహించారు. చాలా మంది కుటుంబాలతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేకంగా చివరి రోజుల్లో జరిగే ఉత్సవాలు ఎంతో అద్భుతంగా, ప్రత్యేకంగానూ ఉంటాయి. ఆ సమయంలో అమ్మవారికి జరిగే అలంకరణ, ఆర్తులు, డప్పుల నినాదాలు, భక్తుల కేకలు అన్నీ కలిపి ఒక అద్భుతమైన భక్తి భావన కలుగుతుంది. గంగమ్మ జాతరలో కనిపించే మరో ప్రత్యేకత ప్రజల నమ్మకము. అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తే కష్టాలు తొలగిపోతాయని చాలామంది విశ్వసిస్తారు. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అమ్మవారి దగ్గరికి వస్తారు. కొంతమంది కొత్త బట్టలు సమర్పిస్తారు, కొందరు కొబ్బరికాయలు కొడతారు. ఎవరికి ఎంత తోస్తుందో అంత చేసుకొని అమ్మవారిని ప్రార్థించుకుంటారు. తాతయ్య గుంట గంగమ్మ జాతర అనేది ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, తిరుపతి ప్రజల ఆత్మగౌరవము. తరం మారినా, కాలం మారినా ఈ జాతర వైభవం మాత్రం అస్సలు తగ్గడం లేదు. భక్తి, సంస్కృతి, సాంప్రదాయము అన్నీ కలిసిన ఈ మహోత్సవము ప్రతి ఒక్కరి జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడవలసిన జాతర. తాతయ్య గుంట గంగమ్మ జాతరలో ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. అది బయట వాళ్ళకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అదేంటంటే అమ్మవారిని కొన్నిసార్లు భక్తులు బూతులు తిడుతూ ఉంటారు. కానీ అందులో అవమానం అనే భావం ఉండదు. అది శతాబ్దాలుగా వస్తున్న జానపద సాంప్రదాయము. పురాణాల ప్రకారము ప్రజలను బాధించిన పాలెగాడిని బయటకు రప్పించడానికి గంగమ్మ అమ్మవారు విభిన్న వేషాలు వేసింది. అయినా అతను బయటికి రాకపోవడంతో చివరికి కోపంతో ఘాటుగా మాట్లాడిందని నమ్మకము. ఆ సంప్రదాయానికి గుర్తుగా జాతరలో భక్తులు కూడా ఇలాంటి పదాలను ఉపయోగిస్తారు.
తిరుపతి ప్రాంత ప్రజలు జానపద సంస్కృతిలో అమ్మవారిని అలా సంబోధించడము అనేది ప్రేమ, దగ్గరతనము, గ్రామీణ భక్తి భావనకి గుర్తుగా భావిస్తారు. ఇలా ఎలా అంటే ఇంట్లో చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళతో కొంచెం సరదాగా మాట్లాడినట్లు. తిరుమల కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి తన చెల్లెలి అయిన గంగమ్మ తల్లికి ప్రేమగా పంపించే సారె కూడా ఉంది. జాతర రోజుల్లో ప్రత్యేకమైన ముహూర్తంలో పసుపు, కుంకుమ, పట్టు చీర, గాజులు, పువ్వులు, తాంబూలం వంటి పవిత్రమైన వస్తువులతో సారెను ఎంతో ఘనంగా సిద్ధం చేస్తారు. తిరుపతి నుంచి బయలుదేరే ఈ సారె ఊరేగింపు చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుందో. మంగళ వాయిద్యాలు, డప్పుల శబ్దము, గోవింద నామస్మరణ, భక్తుల జయజయకారాలు ఆ ప్రాంతం సారె తీసుకువచ్చే సమయంలో భక్తులు రోడ్డు పక్కల నిలబడి హారతులు ఇస్తారు. ఎందుకంటే ఇది సాధారణమైన కానుక కాదు. అన్నయ్య తన చెల్లెలికి పంపించే ఆప్యాయతకు ప్రతీకగా భావిస్తారు. తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి సారె చేరుకున్న తర్వాత అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆ సమయంలో ఆలయం మొత్తము భక్తి భావనతో నిండిపోతుంది. తిరుమల శ్రీనివాసుడు, గంగమ్మ తల్లి మధ్య ఉన్న ఆ అన్నా చెల్లెల బంధాన్ని ఇది గుర్తు చేస్తుంది. జాతరలో వేషాలు, డప్పులు ఎంత ముఖ్యమో ఈ సారె కూడా అంతే పవిత్రమైన ఘట్టము. చాలా మంది భక్తులు ప్రత్యేకంగా ఈ సారెని దర్శనం చేసుకోవడానికి వస్తారు. భక్తి, బంధము, సాంప్రదాయము మూడు కలిసిన అద్భుతమైన దృశ్యమే గంగమ్మ తల్లికి వచ్చే ఈ సారె. గంగమ్మ జాతర ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి ఒకసారి. ఆ డప్పుల శబ్దాలు, ఇంకా వేషాలు, ఆ శబ్దాలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి కన్నులారా చూడండి. స్పెషల్ పార్టీ అమౌంట్ ఉండే వాళ్ళందరినీ ఇక్కడ పంపించాలి. వాడు ఫోటో
కానీ